మనం ఎప్పుడు కూడా ఎవరితోనైనా మనం మాట్లాడుకోవచ్చు, కానీ దేవుడు కదులుతూ ఉన్నప్పుడు, తన కాలం అప్పుడు కదులుతూ ఉన్నప్పుడు, ఇఫ్ యు మిస్ గాడ్స్ టైమింగ్స్, ఇఫ్ యు మిస్ గాడ్స్ సీజన్స్, యు విల్ పే ద ప్రైస్. వి మస్ట్ నాట్ ప్లే విత్ గాడ్, వి మస్ట్ నాట్ ప్లే విత్ గాడ్స్ సీజన్స్, టైమింగ్స్. దేవుని సమయములతో, కాలములతో ఆటలాడుకోవద్దు. దానికి మూల్యం చెల్లించక తప్పదు. Why? Because you are simply ruining your destiny. You are simply ruining your future. నీవు నీ గమ్యాన్ని దూరం చేసుకుంటున్నావు, నీ భవిష్యత్తును దూరం చేసుకుంటున్నావు. ఈ సత్యం తెలిసిన వారు ఎవరంటే యాకోబు. ఆదికాండం 28వ అధ్యాయంలో ప్రొద్దు గుంకుతూ ఉన్నది టైం, చీకటే. దేవుడు దర్శించినాడు, ఆ పరలోక ద్వారాలు తెరవబడ్డాయి. దేవదూతలు ఎక్కటం దిగటం చూస్తున్నాడు. దట్ ఈస్ డైరెక్ట్ ఎన్కౌంటర్, దట్ ఈస్ అ డైరెక్ట్ విజిటేషన్ ఫ్రమ్ హెవెన్. Jacob, I want to bless you, Jacob. I want to bless you. కానీ దేవుడు దర్శించినప్పుడు ఆ విజిటేషన్ మిస్ చేసుకున్నాడు. ఎప్పుడైతే మిస్ అయిందో 20 సంవత్సరాలు మూల్యం చెల్లించండి, వెల చెల్లించండి. 20 years. ఇది యాకోబు కాదు, ప్రతి విశ్వాసికి, ప్రతి దైవజనునికి ఇది వర్తిస్తుంది. జేకబ్ మిస్డ్ టైమ్స్ అండ్ సీజన్స్ వెన్ గాడ్ విజిటెడ్ జేకబ్. ఈరోజు ఎంతమంది వింటున్నారు? చాలా సీరియస్గా వినండి, మీ లైఫ్ టర్న్ కాబోతుంది. దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు అంటే, మరలా 32వ అధ్యాయంలో మరలా కలుసుకున్నాడు. అప్పుడు ఒంటరిగా వెళ్ళిపోయి యాకోబు అంటున్నాడు, ఫస్ట్ టైం మిస్ అయినా ఇప్పుడు నేను వదిలిపెట్టా. అందుకనే భార్యను వదిలిపెట్టాడు, దోసను వదిలిపెట్టాడు, అందరిని వదిలిపెట్టాడు, ఒక్కడు వెళ్ళండు. 28వ అధ్యాయంలో మిస్ అయినా, కానీ ఇప్పుడు నువ్వు నన్ను దీవించేదాకా వదిలిపెట్టా. 1995లో నా మ్యారేజ్ అయింది. 1996లో దేవుడు నన్ను సేవకే పిలిచినాడు. కానీ దేవునితో అన్నా, నేను బిజినెస్ చేసుకోవాలా, లీవ్ మీ అలోన్. సేవకు అడుగు పెట్టవలసిన నేను యాకోబులాగా శాపాన్ని 4 సంవత్సరాలు తెచ్చిపెట్టుకున్నా. అద్భుతంగా 1999లో యాకోబును దర్శించిన నా దేవుడు మరలా నన్ను దర్శించింది. ఆ రోజు అన్న ప్రభుతో, ప్రభు 1996లో ఐ మిస్ యువర్ టైమింగ్స్, ఐ మిస్ యువర్ సీజన్స్, కానీ ఇక్కడ నేను వదిలిపెట్టా. ఆ రోజు పోరాడిన ఆ పోరాటమే ఈ రోజు పర్వతాల మధ్యలో మిమ్మల్ని నిలబెట్టింది. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి.